యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు అంశం ఏమిటి అంటే, ఈ రోజు అంశం క్రీస్తుతో సంబంధం, రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఈ లోకంలో అనేక సంబంధాలు ఉంటాయి, కానీ అన్నిటికంటే ముఖ్యమైన సంబంధం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. ఎందుకు అంటే ఆ దేవుడు నిత్యము మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కొన్ని సంబంధాలు ఉంటాయి, అది మారిపోతూ ఉంటాయి. లేకపోతే కొన్ని సంబంధాలు అది లేకపోయినా పర్వాలేదు, చాలా సంబంధాలు ఉన్నాయి, యూస్ఫుల్ అది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం జాగ్రత్త పరుచుకోవాల్సింది, ప్రతిరోజు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయవలసింది, అది మనం క్రీస్తుతో ఆ సంబంధం ఉండాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ వచనంలో శిష్యులతో అంటారు ఏంటంటే, మీరు నా స్నేహితులు. ఎందుకు అంటే ఆ రిలేషన్ ఎందుకు ఆయన తెలియజేశారంటే, నాకున్నవన్నీ మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు నాకు స్నేహితులు. కొన్ని సమయాల్లో చూస్తే నేను మీకు తండ్రిని అని చెబుతూ ఉంటారు దేవుడు. ఎందుకు అంటే నేను మీ బాధ్యత తీసుకుంటానని. కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు ఏంటంటే, నేను భర్తగా వస్తాను, ఎందుకంటే కంప్లీట్ గా మీతోటే ఉండిపోవాలని. అంటే ఈ రిలేషన్స్, ఈ సంబంధాలు మన బైబిల్లో చదివితే ఎంతో ముఖ్యమైనవి, ఎంతో మనకు అవసరమైనవి. కానీ మనం ఏంటంటే చాలా సార్లు మర్చిపోతాం. మన పెళ్లిళ్ళు చూస్తే వివాహాలు జరిగే సమయంలో ఎవరైనా వచ్చారనుకో, గెస్ట్ వచ్చారనుకోండి, అడుగుతూ ఉంటారు, ఎవరి చుట్టం మీరు, పెళ్లి కొడుకు సంబంధమా, లేకపోతే పెళ్లి కూతురు పక్క నుంచి వచ్చారు ఆ సైడ్ వారా అని అడుగుతారు. ఎందుకంటే వారికి ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ విధంగా వారికి ఏంటంటే వారు వచ్చిన విషయాల్లో జాగ్రత్తలు చూసుకోవాలని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే సంబంధం లేని వారు కూడా ఆ పెళ్లిళ్ళు వచ్చేస్తూ ఉంటారు. సంబంధం లేదు, ఏమి లేకపోయినా ఎందుకు వస్తారంటే భోజనం వచ్చిన ఉంటారు కదా పెళ్లిళ్ళు అని వచ్చేస్తూ ఉంటారంటే, ఆ పెళ్లిళ్ళు సంబంధం లేని వారు కూడా సంబంధం ఉన్నట్టుగా వస్తారు. ఎందుకంటే ఏదో మంచి వాటిని పొందుకోవాలి, మంచి ఆహారాన్ని భుజించాలని. అలాంటప్పుడు మనకి చూడండి, దేవునితో చాలా మంచి రిలేషన్ ఉంది, కానీ ఆ రిలేషన్ మనం పోగొట్టుకుని లోకంలో ఏదో దొరికేస్తుంది, ఏదో పొందేసుకుంటా, ఏదో మందైపోద్ది అనుకుంటాం. కానీ ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదండి. కానీ దేవునితో ఆ రిలేషన్ అన్ని విధాలుగా ఎల్లవేళగా అది ఎప్పుడు మనకు తోడుగానే ఉంటది. కాబట్టి ఆ నిజమైన రిలేషన్ ని మనం కోల్పోకుండా, ఆ నిజమైన రిలేషన్ ని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మీరు ఎవరు నాకు తెలియదు అనుకునే ఆ పరిస్థితికి వెళ్ళేంత వరకు మనము దిగజారిపోకుండా ఏంటంటే రిలేషన్ ని మెయింటైన్ చేయాలి. అది ఎలాగో మనం కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో చదువుతామండి. మనము సామెతలు 63వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 63వ సామెతలు 63వ కీర్తన 1వ వచనం చదువుతామండి. దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, వేకువనే నిన్ను వెతుకుతును. ఏమంటారండి ఈ కీర్తనకారుడు? దేవా నీవే నా దేవుడు అంటే, ఫ్రెండ్స్, ఒకవేళ ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు మనకు సాయం చేయకపోతే వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది లిమిట్ ఉన్నదండి. అన్లిమిటెడ్ ఎన్ని ఫ్రెండ్స్ కావాలంటే అన్ని ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు, కానీ వారితో అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం అనేది కష్టం. కానీ దేవుడు అలా కాదండి. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చామంటే మళ్ళీ వేరే వారి దగ్గరికి వెళ్ళే అవసరం ఉంది. ఒకవేళ ఒక షాప్ కి వెళ్ళాం, మనం టిఫిన్ చేస్తానికి ఆ షాపు తెరవట్లే, ఇంకా తొందరగా చేయట్లేదు అంటే వేరే షాప్ కు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడి విషయంలో ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని మనం చూడండి తెలుసుకోవాలి. ఒకసారి సమయం వచ్చింది, ఎలీషాని వ్యతిరేకిస్తానికి అనేక శత్రువులు వచ్చారు, ఎలీషాని పట్టుకుంటానికి. ఎందుకంటే ఏదైనా ప్లాన్ చేసేవారు ఆ శత్రువులు ఈ దేశాన్ని ఎలాగైనా మనము పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ చేసేవారు. కానీ ఎలీషాకి తెలిసిపోయేది, దేవుడి ద్వారా తెలిసిపోయేది. కాబట్టి ఆ ఎలీషాని పట్టేసుకుంటే, ఆ ఎలీషాని బంధిస్తే మనము ఇంకా ఆ దేశాన్ని మన స్వాధీనపరచుకోవచ్చని అనేక శత్రువులు వచ్చారు. కానీ ఈ ఎలీషా వారిని పట్టించుకోలేదండి. ఈయన రిలేషన్ ఎవరితో ఉందంటే దేవుడితో ఉంది, అందుకనే వారిలో భయం అనేది రాలేదు. కానీ ఎలీషా ఒక దాసుడు అక్కడున్న సైన్యాన్ని, ఆ శత్రు సమూహాన్ని చూసి భయపడిపోయారంట. అది చూసి అంతమంది వచ్చేసారండి, పర్వతమే కనిపించట్లా, పర్వతం నిండుగా పూర్తిగా
శత్రువుల నుంచి ఉన్నారు. ఇక్కడ ఏలియా ఏంటి, ఇక్కడ ఎలీషా ఏంటి, ప్రార్థన చేస్తున్నాడు. ఇంక భయం లేదా, ఈయనకి ప్రాణం అంటే భీతి లేదా, ఈ ప్రాణం అంటే భయం లేదా, శత్రువులు అంటే భయం లేదా అని విచారించే సమయంలో ఎలీషా ప్రార్థన చేశారండి. ఎలీషా గారు ఏమని ప్రార్థన చేశారంటే, దేవా ఈయన కళ్ళు తెరువు. ఎప్పుడైతే ఆ కళ్ళు తెరవబడ్డాయో ఏం జరిగిందంటే, ఆయన శత్రువుల కంటే దేవదూతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే మనం ఈ లోకంలో రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల నిజమైన రిలేషన్, మన దేవుడు అన్నిటిని సృష్టించిన దేవుడు, అన్నిటికంటే ఎక్కువ అధికారం కలిగిన దేవుడు, అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే చిన్న విషయాల్లో బాధపడుతున్నాం, చిన్న విషయాల్లో భయపడుతున్నాం, చిన్న చిన్న విషయాల్లో మనం ఏంటంటే వారితో ఆ రిలేషన్ పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే ఈ లోకమే మంచిది కాదని ఆ పొజిషన్ వచ్చేసాం, లేకపోతే దేవుడు ఇచ్చిన జీవమే మంచిది కాదు అన్న పొజిషన్ వచ్చేసాం. మనం నిజంగా దేవునితో, ఆ దేవుడు మనం సృష్టించిన దేవుడితో మనం రిలేషన్ పెట్టుకుంటే ఈ లోకం ఎలాగున్నా ఏంటంటే మనం దాటుకుంటా పోతాం. ఈ లోకంలో ఎంతమంది శత్రువులు వచ్చినా వారి నుండి మనం దాటుకుని ఏంటంటే వెళ్ళిపోతాం. ఎన్ని మన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాగైతే పిల్లలు చూడండి, ఒకవేళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారంటే పిల్లలు ఎంత కరెంట్ బిల్ వచ్చిందా వారికి ప్రాబ్లం ఉండదు, కొంచెం తగ్గించినా అంటే తగ్గిస్తారు, మళ్ళీ పెంచుకుంటారు. కానీ ఆ బిల్ అంత వచ్చిందని పిల్లలకు టెన్షన్ ఉండదు, కానీ తల్లిదండ్రులకి టెన్షన్ ఉంటుంది. అలాగే మనం కూడా రిలేషన్ దేవుడితో ఉంటే మనకేంటంటే ఆ టెన్షన్ ఉండదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన నిలిచి ఉన్నాడు. అలాగే మనం ఇంకా ముందు మనం చేద్దామంటే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ మనస్కులారా దివ్య మనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నది. ఏంటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడి మీ యొద్దకు వస్తారు. మనం పెళ్లిలో చూస్తాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో దిగే సమయంలో దూర దూరంగా ఉంటారు. ఆ ఫోటోగ్రాఫర్ ఏమంటాడండి, దగ్గరికి రండి, ఇంకా కాస్త దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి. ఏంటి అంటే మధ్యలో గ్యాప్ అనేది మధ్యలో గ్యాప్ అనేది కనిపించకూడదని ఏం చేస్తారంటే కొత్తగా పెళ్లి అవుతున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని దగ్గరికి పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకా ఫోటో అయిపోయిన తర్వాత వారి ఇష్టం, వారు ఎలా చెప్తున్నారో వారిని ఎవరు పట్టించుకోవాలి, కానీ ఫోటోలో మాత్రం దగ్గరగా కనిపించాలి, ఎందుకంటే అది జీవితాంతం అది అలాగే బ్లాక్ అయి ఉంది. అలాగే మన రిలేషన్ దేవుడితో ఎలా ఉంది అంటే మనం గ్యాప్ పెంచుకున్నామా, లేకపోతే మనం ఇంకా దగ్గరని ఆయనతో సంబంధాన్ని దగ్గర పరుచుకుంటున్నామా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కువగా మనం ఇంకా దగ్గరగా వస్తే ఆ గ్యాప్ తొలగిపోతే మనం ఏంటంటే నిజమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలం, నిజమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం. దేవుని దగ్గరలో ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏంటంటే ముట్టుకోలేదు, ఆ అపవాది మన దగ్గరికి వస్తానికి ఆలోచన కూడా చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ వెలుగు మన పక్షాన ఉంటే, ఆ మండుచున్న అగ్ని మన పక్షాన ఉంటే అపవాది దగ్గరకు వచ్చినట్టు ఏంటంటే కాలిపోతాడు. ఆ అపవాది ఇంకా ఏమవుతాడని ఇంకా దగ్గరికి రాలేని పరిస్థితి ఉంటది. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఎల్లవేళలా ఇంకా సమీపంగా ఇంకా దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నిస్తాం, అంటే మన రిలేషన్ ఉంది. ఆల్రెడీ మనం వెళ్తున్నాం చర్చ్ కి, ఆల్రెడీ మనము సండే చర్చ్ సర్వీస్ కి అటెండ్ చేస్తున్నాం కదా, అంటే చూడండి ఆ రిలేషన్ మంచిదే, సండే సర్వీస్ రిలేషన్. కానీ డైలీ మనం ఒక రిలేషన్ మనం పెట్టుకుంటే ఏంటంటే గ్యాప్ అనేది మనము మన మధ్యలో ఎవరో వచ్చే అవకాశం ఉండదు. గ్యాప్ లో ఉంటే ఏంటంటే పిల్లలు ఉన్నట్టు కొందరిని సృష్టిస్తారు. గ్యాప్ మధ్యలో వచ్చిందంటే ఆ సున్నాలు యాడ్ చేస్తారు. ఏంటంటే చెక్ మీద 10,000 రాస్తారు అనుకోండి, 0 పెరిగిందంటే దానికి ఇంకో 0 యాడ్ చేస్తారు, లేకపోతే 1 4 చేస్తారు. అది ఏంటంటే గ్యాప్ దొరకటం వల్ల, ఛాన్స్ దొరకటం వల్ల మనము అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మనం దేవుని మధ్యలో గ్యాప్ లేకుండా మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఏం జరుగుతుందండి, ఎవరికి చోటు దొరకదు మన మధ్యలో. అలాగే కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం చదివినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే కొన్నిసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే
మాకు మార్గం తెలుసు, మాకు త్రోవ తెలుసు, మాకు ఆ ఇల్లు తెలుసు, మాకు ఆ ఊరు తెలుసు, మాకు ఆ ఓడ తెలుసు, అన్ని తెలుసు. కానీ ఏంటంటే ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దానికి మనం వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. ప్రతిరోజు వాక్యంతో మనకు రిలేషన్ ఉండాలి. మనము వేరే విషయాల్ని చదువుకున్నా చదువుకోకపోయినా, ఈ రోజు తారీఖు ఏంటో మనకు తెలిసినా తెలియకపోయినా దేవుని వాక్యం ముందుగా మనకు తెలియాలండి. అంటే క్యాలెండర్ మీద వాక్యాలు ఉంటాయి, దాన్ని బట్టి ఆ డేట్ తెలుస్తుందేమో కానీ ఆ డేట్ కాదు మనకు ముఖ్యం. మనకు ఏంటంటే ఆ వాక్యం ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే ఆ డేట్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఆ రోజు ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. అలాగే ఆ దినము ఒకవేళ మనం వాక్యం చదవకుండా వెళ్ళిపోయామంటే ఆ రోజులో ఉన్న ఆశీర్వాదాలు, అనేక ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. కాబట్టి ఆ రిలేషన్షిప్ మన వాక్యంతో అనుదినం పెట్టుకోవాలి. ఆ వాక్యము మనలో ఉండాలి. అలాగే ఆ వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆ రిలేషన్ దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకంటే దేవుడు వారి భక్తుల ద్వారా భక్తులతో మాట్లాడారు. కానీ అదే దేవుడు ఆ మాటలు ఇంకా సజీవంగా ఉంచారు. ఎందుకంటే మనతో కూడా అదే విధంగా మాట్లాడాలి. అబ్రహాంతో మాట్లాడారు, అలాగే నోహాతో మాట్లాడిన దేవుడు, అలాగే ఏంటండి ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు. అదే మాటలు ఎందుకు రాయించారంటే ఆ మాటలు ఇప్పటికి జీవం కలిగి ఉన్నాయి. ఆ మాటల్లో ఇప్పుడు ఏంటండి ప్రాణం ఉన్నాయి. వాటిలో ఆత్మ ఇంకా అలాగే ఉంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి? జీవింపజేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. ఎందుకంటే అది మన పాదాలకి దీపమై ఉన్నది. ఈ లోకంలో కనిపించే దీపాలు కాదు. ఈ కొన్నిసార్లు అనేక దీపాలు వేసినా వారికి అర్థం కాదు ఏం జరిగింది. కానీ నిజమైన వాక్యం ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ నిజాలు కూడా బయటకు వస్తాయి. అదే విధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. నిజంగా అనేక భక్తుల గురించి మనం చదువుతాం. వారు ఏం చేశారు, ఎలాగా దీవెనలు పొందుకున్నారో, దావీదు గొలియాతు మీద ఎలాగా విజయాలు పొందుకున్నాడు. కానీ దేవుడు ఏ విధంగా వారిని ముందుగానే అభిషేకించి సిద్ధపరిచారు, ఆ విషయాలు మనము తెలుసుకోవాలి. దేవుడు మనల్ని కూడా ఎందుకు సిద్ధపరిచారు, ఎందుకు మనల్ని పంపించారు, ఆయన ఆ క్రీస్తు గురించిన వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఏదో మనం ఎందుకు వచ్చామో అది ఆటోమేటిక్ గా తెలుస్తుంది, ఎవరి ద్వారా చెప్తారని కాదు. కానీ ముందు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించండి. మనం అడగాలి, ఆయన చెప్పే దేవుడు ఎప్పుడు తెలుస్తుందండి? మనం ఒక రిలేషన్ పెట్టుకుంటేనే కానీ అర్థం కాదు. ఈ రోజుల్లో వివాహాలు జరిగితే ముందు అడుగుతారు. భర్త పెళ్ళికొడుకు ఏం చదివాడు, ఏమి ఎంత జీతమో, ఎక్కడ పని చేస్తున్నాడు అన్ని అడుగుతారు. ఎందుకంటే అన్ని వివరాలు కావాలి. ఎందుకంటే ఫ్యూచర్ మళ్ళీ ఏం జరుగుతుందో, ఎలాగా వారి కుమార్తెని ఎలా చూస్తాడు, ఏం జరుగుతుంది అన్ని ముందుగానే తెలుసుకుంటారు. కానీ మన దేవుడు లోకాన్ని సృష్టించిన దేవుడు, అన్ని మనకు తెలుసు. కానీ వాటి గురించి మళ్ళీ మనం చదవాలంటే చదవట్లేదండి. మనము ఎందుకు మనలో నిరాశ వస్తుందంటే మనము వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, వాటిని మనం గుర్తించట్లేదు, వాటిని మనం మళ్ళీ మెడిటేట్ చేసుకోవట్లేదు. కాబట్టి మనలో ఏంటంటే నిరాశ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు అప్పనమ్మకం వస్తుంది. ఎందుకంటే దేవుని ఆ సామర్థ్యాన్ని మనం గుర్తించట్లేదు, దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోతున్నాం కాబట్టి బాధపడుతున్నాం. ఒకవేళ కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చిందంటే నా భర్తకు 10,000 జీతం అని తెలిసిన భార్య ఏంటంటే భయపడదు. అలాగే మనకు వచ్చిన సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, కానీ మనం పరలోకంలో ఉన్న తండ్రి వాటన్నిటిని ముందే జయించేశారు. అంతేకాదు ఆ మరణాన్ని కూడా ఓడించేశారని తెలిసినప్పుడు మనం ఏంటంటే అనారోగ్యానికి భయపడమంటే ఆ మందులు తీసుకుంటాం మానేస్తామా, లేదా వాటి గురించి జాగ్రత్తలు తీసుకుంటాం మానేస్తామంటే కాదు. కానీ అవన్నీ తీసుకున్నా వాటికంటే ముఖ్యము మన విశ్వాసము. మనము దేవుని మీద ఉంచుతాం, మన విశ్వాసము యేసుక్రీస్తు మీద ఉంచుకుంటాం. ఎందుకంటే ఆయన గురించి అన్ని
జ్ఞానం మనలో ఉన్నది. సమృద్ధిగా ఆ జ్ఞానాన్ని మనం నింపుకొని ఉంటే క్రీస్తు గురించిన వాక్యము, క్రీస్తుని గురించిన ఏంటంటే ఆ సమాచారం మనలో ఉంటే, ఆ వాక్యం సమృద్ధిగా మనలో ఉంటే ఆ భయం ఏంటంటే రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఎక్కువగా ఉంది. అది మనకు కావాలంటే మనం బైబిల్ చదువుతూనే ఉండాలి. వాటిల్లో మనం ఇంకా మళ్ళీ అడుగుతూ ఉండాలి. ఇంకా మనము అడగాలి, దేవుణ్ణి కోరుకోవాలి, ఇంకా సమీపంగా మనం రావాలనే చూడండి వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం నీ చేసుకొనక, పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏంటండి స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటే బుద్ధి లేని వారుగా తిరగమని చెప్పట్లా, బుద్ధి లేని కన్యకలుగా ఉండమని చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఆ బుద్ధిని మనం ఆధారం చేయకుండా, ఆ బుద్ధి మీద డిపెండ్ అవ్వకుండా, మన ఇంట్లో కారు ఉందంటే కారుని వాడుకుంటాం, ప్రాబ్లం లేదు. కానీ కారు మీద డిపెండ్ అయ్యి అది లేకపోతే నేను ఒక అడుగు బయటికి వెళ్ళాలంటే అదేం చేస్తున్నామంటే మనం దేవుని శక్తిని ఆధారం చేసుకోవట్లా, మనం ఆ కారు మీద డిపెండ్ అయ్యాం. మన పూర్తిగా వాటి మీదే మన మనసంతా ఉండిపోయింది. అటువంటి విధంగా కాకుండా మనం ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోనక మనము పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మన పూర్ణ హృదయము, ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నారు. కొన్నిసార్లు డబ్బులు లేవు కానీ ఇల్లు కొనాలని వెళ్తారు. ఒక వ్యక్తి ఏదో స్థలం ఉంది కొనాలని వెళ్ళాడు, కానీ ఆయన దగ్గర డబ్బులు లేదు. కానీ దేవుడు ఏదో ప్రేరేపణ పెట్టారని ఆయన వెళ్ళాడు. ఏంటంటే అక్కడ పెద్ద గ్రౌండ్ తీసుకుని, ఆ స్థలాన్ని తీసుకుని అక్కడ పేదవారి గురించి, అనాథుల గురించి ఒక మంచి ట్రస్ట్ కట్టాలి, మంచి అనాథాశ్రయం కట్టాలని ఆయన వెళ్ళాడు. నిజంగా చూస్తే ఆయన జోబులో ఆ కారు కట్టే డబ్బులు కూడా లేవు. లేకపోతే ఆ ప్రయాణం చేసి వెళ్తానికి అంత దూరం అయిన దగ్గర డబ్బులు లేవు. అయినా వేరే వ్యక్తి బైక్ మీద కూర్చుని వెళ్ళాడు. వెళ్ళే సమయంలో ఆ స్థలానికి వెళ్ళి ఎక్కడైతే నిలిచాడో అక్కడ చూస్తున్నాడో అదే సమయంలో ఆయన కాల్ వచ్చింది. ముందు ఆ కాల్ రాలేదు, లేకపోతే చూసిన తర్వాత రాలేదు. కానీ ఆ భూమి మీద ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు అని అడగట్లే, కానీ ఎక్కడున్నావు అని అడిగాడు. ఆయన అడిగినప్పుడు చెప్పాడు, ఇలా ఏంటంటే ఒక భూమి మీద నేను ఉన్నాను, ఆ భూమిని నేను చూస్తున్నాను, కొనాలని ప్రయత్నిస్తాను, ఎంత దాని ధర అని అడిగినప్పుడు పక్కన వాడిని అడిగి ఎంత ధర అంటే ఇంత చెప్పినప్పుడు ఏంటంటే అడ్వాన్స్ ఈ వ్యక్తి పంపించాడు. అడగలే ఎందుకు కొంటున్నావని, అంటే దేవుడు ఆయన మనసులో పెట్టారు. కానీ ఈ వ్యక్తి డబ్బు లేనప్పటికీ దేవుడి మీద ఆధారపడి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఆయన మనసులో పెట్టారు ఏంటంటే అనాథాశ్రమం అక్కడ కట్టాలి. వెళ్తున్న ఆ ప్లేస్ లో ఆయన వెళ్ళగలిగాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం ఆయన చూడగలిగాడు. ఒకవేళ ఆ జోబులో ఉన్న డబ్బుని చూసి దాని మీద ఆధారపడి ఒకవేళ వెళ్ళి ఉంటే దొరికేది కాదు. కానీ దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. అబ్రహాం కూడా అక్కడ ఇల్లు ఉందా, అక్కడ గ్యాస్ స్టవ్ ఉందా, అక్కడ ఎన్ని బండలు ఉన్నాయో, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎలాంటి విషయాలు ఆయన ఏంటండి ఆయన వాటి మీద దృష్టి పెట్టలేదు. కానీ దేవునిని పూర్తిగా, యెహోవాని పూర్తిగా ఆయన పూర్ణ హృదయంతో నమ్మాడంట. ఆ విధమైన రిలేషన్ ఏం చేస్తుందంటే బలమైన పనులు, ఎవరు ఊహించలేని పనులు చేయిస్తుందండి. కానీ మన మీద మనమే ఆలోచించుకుంటూ మన అర్హత ఏంటో, మన స్థితి ఏంటో, మన స్థితిగతులు ఏంటో వాటిని మనం చూసుకుని మనం చేయాలంటే ఏమి మనము చేయమండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో మనం ఒక రిలేషన్ పెంచుకుంటామో, యేసుక్రీస్తుతో మనం రిలేషన్ పెంచుకుంటామో, ఇవన్నీ ఏమవుతాయంటే దూరం అయిపోతాయి. మనం విశ్వాసంలో ఇంకా పెరుగుతాము, అద్భుతాలు ఇంకా ఎక్కువగా చూడగలుగుతాం. ఎలాగంటే అబ్రహాము వలె, ఎలాగంటే ఎలీషా వలె, ఎలాగంటే ఏలియా వలె. ఏలియాకు తెలిసిన వారు ఎవరు లేకపోయినా ఏంటండి దైవజనుడుగా వెళ్ళాడు. ఇంకా అక్కడ ఉన్న వారందరూ ఏంటండి ఆయనతో రిలేషన్ పెంచుకుంటాం ప్రారంభించారు. అబ్రహాం కూడా రిలేటివ్స్ లేకపోయినా ఏంటంటే అక్కడున్న రాజులు కూడా ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడానికి వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో ఒక సంబంధము మనం పెంచుకుంటామో ఏంటంటే లోకం కూడా మనతో రిలేషన్లో రావాలని ప్రయత్నిస్తారు, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ప్రయత్నిస్తారు, మన సంఘానికి చేరాలని ప్రయత్నిస్తారు, మనతో వినాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనం ముందుగా
దేవునితో రిలేషన్ పెంచుకుంటే ఇవన్నీ ఏమవుతాయండి, లోకంలో ఉన్నవారు కూడా బయటకు వచ్చి దేవునితో రిలేషన్ మన ద్వారా ఏర్పరచుకోవాలని ఏంటండి వస్తారు. అదేవిధంగా మనం ముందు కూడా చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. అంటే యేసుక్రీస్తే ముందు మనల్ని ప్రేమించారండి. ఆయన ప్రేమను ఆ సిలువ మీద మనకు కనపరిచారు. అంటే అంతగా ప్రేమిస్తున్నారు. ఎంతగా అంటే మన కొరకే మరణిస్తానికి సిద్ధపడే అంతగా ఆయన ప్రేమించారు. కానీ మన ప్రేమ ఎలా ఉందంటే, ఇంకా ప్రేమను చూపించు దేవా, ఇంకా ఎక్కువగా ప్రేమించు దేవా, ఇంకా నీ ప్రేమను చూపించు అంటారు. ఏంటంటే డబ్బు విషయంలో, ఏంటంటే ఆరోగ్యం విషయంలో, ఏంటంటే ఆస్తుల విషయంలో చూపించుకుంటారు. వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు ఆ శిలువ మీద ఆయన ప్రాణాన్ని అప్పగించారంటే ఇవన్నీ ఎవరా అంటే, ఎందుకు ఎవరంటే ఆయన ద్వారానే అన్ని సృష్టించబడ్డాయి, ఇంకా ఆయన కొరకే సృష్టించబడ్డాయి. కాబట్టి ఆయనే మన కొరకే ఆ శిలువ మీద బలి అయిన దేవుడు. ఇవన్నీ మన కొరకే ఎవరండి, ఆయన ప్రాణమే మనకు ముఖ్యమైనది, ఆయన ప్రేమ మనకు ముఖ్యమైనది, ఆయన రిలేషనే మనకు ముఖ్యమైనది. ఇవన్నీ ఏంటంటే ఉన్న కొన్ని రోజులకి బోరు కొడుతుంది. ఉన్న ఇంట్లోనే మనం కొన్నిసార్లు బోర్ అయిపోతాం, కొన్నిసార్లు బయటికి తిరిగి రావాలనుకుంటాం. ఎవరైనా ఒకే ఇంట్లో సంవత్సరం అంట ఉండాలి అంటే బయటకు వెళ్లకుండా దివారాత్రులు అక్కడే ఉండాలంటే ఉండలేరండి. ఏదో చర్చిలో ఉండాలంటే ఉండగలుగుతారు, సమయం వల్లే ఉండగలుగుతారు, ఎందుకంటే దేవుడి సన్నిధి ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో బయటకు వెళ్లకుండా వెళ్ళే ఆ వ్యక్తి ఎప్పుడు ఉండలేడు. ఏదన్నా ఏం చెప్తాడంటే బోర్ అయ్యాడు, అయితే అనారోగ్యం వస్తుంది, ఉండలేకపోతున్నాడు అంటారు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఎవరో ఉండలేరు. కానీ దేవునితో ఆ సంబంధం ఉంటే ఏం జరుగుతుందండి, అన్నిటినీ మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ రిలేషన్ ఎక్కువగా మనం ఇంటి మీద కాకుండా, లేకపోతే ఆ ఉద్యోగం మీద కాకుండా, ఆ కార్యం మీద కాకుండా, ఆ వ్యక్తుల మీద కాకుండా మనం ఏంటంటే దేవునితో ఆ సంబంధం పెంచుకోవాలండి. ఎప్పుడైతే ఈ సంబంధం మనము దేవునితో పెంచుకుంటామో నిజమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం, నిజమైన జీవితం మనము చూడగలుగుతాం. నిజమైన ఆ జీవితం దేవుడు ఎందుకు మనకి ఇచ్చారో, ఎటువంటి రిలేషన్ ఈ లోకంలో ఉండాలో అది మనం తెలుసుకుంటామండి. ఎప్పుడైతే మనము ఒకవేళ ఈ ఎలీషా ఒక దాసుడు లోకాన్ని చూస్తూ అక్కడే ఆయన నిరాశపడ్డాడు. కానీ దేవుని సైన్యాన్ని చూశాడో ఆయనలో విశ్వాసం వచ్చిందండి, భయము పోయింది. అటువంటి రిలేషన్ మనం ఎప్పుడైతే దేవునితో ఉంచుకుంటామో మనం కూడా దేవుని విషయాలు చూడగలుగుతాం. ఈ శత్రువు చేసే పనులు కాకుండా దేవుడు చేసే పనులు ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం చూస్తాం, ఇంకా ఎంతగా ఎక్కువగా ఉన్నాయో మనము చూడగలుగుతాం. అదేవిధంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదువుతామండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఏంటంటే ఏం చేస్తారు, భోజనం చేస్తారు. ఇటువంటి రిలేషన్ యేసు ప్రభు కోరుకుంటున్నారు. కానీ ఆయన తట్టుతున్న ఆ తలుపును మనము తెలిసేవారంగా ఉండాలి, ఆయన స్వరము వినేవారంగా ఉండాలి. ఆయన స్వరము వినాలంటే మనం ముందుగా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి, ఆయన చెప్పినది వినేవారంగా ఉండాలి. ఎంత కష్టమైన బాధ అయినా ఏంటంటే దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఎదురు చూసేవారంగా ఉండాలి, ఆయన కొరకే వేచి ఉండేవారంగా ఉండాలి. అడుగుడు ఈవడ్ను, తట్టుడి తీవడ్ను, ఇంకా వెదుకుడి దొరుకును. మనము వెతకాలి, ఆయన సన్నిధిలో వెతకాలి, కనిపెట్టాలి. ఆయన ఏం చెప్తున్నారో మనం వినేవారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తట్టుతూనే ఉన్నారు, ఎందుకంటే ప్రార్థన చేయమని. ఎందుకు తడుతూ ఉన్నారంటే ఆయన్ని మహిమపరచమని. దేవుడు మనల్ని పిలుస్తున్నారు, ఎందుకంటే ఆయన స్వరం విని మనము దీవించబడి అనేక దీవెన ప్రకటించాలని, ఆ దీవెన అందజేయాలని, ఆ సువార్త మనం విని రక్షించబడి అనేకల్ని ఆ రక్షణ మార్గము తెలియజేయాలని. మనకు తెలిసింది ఏంటి, మనము వారికి చెప్పేది ఏంటి అనుకుంటే ఆ సమయంలో దేవుడే తెలియజేస్తారు. కానీ మనం ముందుగా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఆ రిలేషన్ ఏం చేస్తుందంటే మనల్ని
బ్రతికిస్తుంది. ఆ రిలేషన్ ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఎవరైనా వేరు చేయగలరు, కానీ ఏదైతే దేవునితో రిలేషన్ ఇద్దరు ఒకటైనప్పుడు ఏంటంటే దేవుడు వారిని ఏకపరిచినప్పుడు ఈ లోకంలో ఎవరు వారిని వేరు చేయకూడదు అంటారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవునితో ఒకటవుతామో ఈ లోకంలో ఏ శక్తులు వేరు చేయలేవండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు విశ్వాసంలో పడిపోతున్నాం, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం, విశ్వాసంలో తక్కువైపోతున్నాం, విశ్వాసంలో పడిపోతున్నాం అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే వాటి నుండి ఇంకా పైకి తీసుకొస్తారు ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూనే ఉంటామో, ఎప్పుడైతే పనులు జరగకపోయినా ప్రార్థిస్తూనే ఉంటాము, ఎప్పుడైతే మనం అలవాటుగా ఏ విధంగా అయితే అన్ని పనులు ప్రారంభం నుంచి అంతవరకు చేస్తూనే ఉంటాము, అదే విధంగా మనకు కనిపించకపోయినా అక్కడ ఏ తేడా జరగకపోయినా మనం ప్రార్థన అనేది ఏంటంటే కంటిన్యూ చేయాలి. దేవుని సన్నిధిలో ఆరాధన అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అది వ్యర్థంగా పోదని వాక్యం సెలవిస్తుంది. ప్రభువులో ఏది వ్యర్థమో కానే కాదు. కాబట్టి ఎంతగా మనము ఆయనకి దగ్గరగా సమీపంగా రావాలని మనం ప్రయత్నిస్తామో ఆ గ్యాప్లు మధ్యలో ఉన్న ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో అది లేకుండా మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో రావాలని కోరుకుంటామో దేవుడు కూడా చేస్తానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు కూడా మన కొరకు ఇంకా మేలు చేస్తానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఏంటంటే అబ్రాహాముని దేవుడు దీవించాలంటే కనాన్ని ఎందుకు పిలిచారు? కనాన్ని ముందుగా అన్ని క్లీన్ చేసి అప్పుడు పిలవచ్చు కదా. కాదు, దేవుడు ఏంటంటే అబ్రాహాము విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. మనం యెహోషువ కాలంలో వచ్చిన సమయంలో మోషే వెళ్ళమన్నాడు, కానీ అక్కడ వెళ్తే ఏంటంటే శత్రువులు ఉన్నారు. శత్రువులు ఏం చేస్తారన్న భయము ఉన్నది, కానీ ఏంటంటే దేవుడు వారిని మన సొత్తుగా చేస్తారు, మనకు పూర్తిగా దేశాన్ని మనకు అనుగ్రహిస్తారన్న విశ్వాసంతో వారు వెళ్ళగలిగారు. 10 మంది ఉన్న మిగతా ఆ సైనికులు భయపడ్డారు అక్కడ, కానీ ఇద్దరు మాత్రం విశ్వసించారు. ఈ ఇద్దరు విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ దేశాన్ని ఏం చేశారండి, వీరిద్దరికి ఇంకా వీరి తర్వాత తరానికి ఏం చేశారంటే ఆ దేశాన్ని ఇచ్చేశారు. అంటే మన దీంట్లో ఉండవచ్చు మేము ఒకరమే విశ్వాసం అండి, మా ఇంట్లో మా ఊర్లో మేము ఒకరమే విశ్వాసం అనుకోవచ్చు, లేకపోతే మన ప్రాంతాల్లో కొందరే ఉన్నారని విశ్వాసాలు అనుకోవచ్చు, కానీ కొందరు ఉన్న దేవుడు వారి ద్వారా ఆ పట్టణాన్ని రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పట్టణాన్ని దేవుని జనాంగంగా దేవుని పట్టణంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు రక్షిస్తానికి వచ్చారండి. ఆయన పేరు రక్షణ అని. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఏంటండి, రక్షించే దేవుడే అని, రక్షించేవారని. అందుకనే రక్షిస్తానికి ఆయన వచ్చారు, కానీ శిక్షిస్తానికి రాలేదండి. కాబట్టి ఆయనతో మనం రిలేషన్ పెంచుదాం. ఎందుకంటే మన ద్వారా మన ఊరు రక్షించబడుతుంది, మన ద్వారా దేవుడు మనల్ని వాడుకుని మన పట్టణాన్ని రక్షిస్తారు, మనల్ని వాడుకుని మన దేశాన్ని రక్షిస్తారు. కానీ మనము ఆయనకు దగ్గరగా వచ్చేవారిగా ఉండాలి, మనము ఆయనకి సమీపంగా వెళ్ళే వారంగా ఉండాలి. మనం ఏలియా ఒకడినే చూస్తే ఏంటంటే 50 మందిని పంపించాడు అక్కడ ఉన్న అహాబు రాజు, కానీ ఏంటంటే ఆ 50 మంది ఒకేసారి అగ్ని పడి కాలిపోయే పరిస్థితి. కానీ దేవుడు ఆఖరికి వెళ్ళమంటే అంటే ఒక వ్యక్తిని ముట్టుకోవాలంటే 50 మంది వచ్చి కూడా పడిపోయారు. అంటే ఆ రిలేషన్ ఏం చేశాడండి, దేవుడితో ఆయన పెట్టుకున్నాడు ఏలియా. కాబట్టి లోకంలో ఎంతమంది విరోధంగా నిలబడినా ఏలియా భయపడలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక సమయంలో భయపడ్డాడేమో, కానీ మిగతా సమయాల్లో మనకు కనిపిస్తే ఏంటంటే ఏలియా ఒక మంచి ప్రవక్తగా పిలువబడ్డాడు, ఒక రోషం కలిగిన ప్రవక్తగా పిలువబడ్డాడు. అటువంటి పరిస్థితి, అటువంటి మంచి ఆయనకి ఏంటంటే అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దేవునితో మెయింటైన్ చేసిన రిలేషన్. ఆయన ప్రతిరోజు దేవునితో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఆహారము, ఎక్కడి నుంచి వస్తాయి రొట్టెలు, ఎక్కడి నుంచి వస్తాయి ఏంటంటే చికెన్ ముక్కలు. నేను నాన్ వెజిటేరియన్ కదా. ఆయన భయపడలా, కానీ ఆయన రిలేషన్షిప్ దేవునితో ఉన్నాడు కాబట్టి భయపడలేదండి. అటువంటి రిలేషన్ మనం కూడా పెంచుకుందాం. అందరూ ఆ రిలేషన్ దేవుడు ఏ విధంగా అయితే ఏలియాతో పెట్టుకున్నాడు, ఏలియా ఏ విధంగా అయితే దేవునితో పెట్టుకున్నాడు, అదే రిలేషన్ మనం పెట్టుకుంటే భయం అనేది మనకి ఉండదండి. ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళగలము. ఇంకా దేవుడు వచ్చే సమయంలో ఎత్తబడే గుంపులో మనము ఏలియా వలె ఉండగలుగుతాం. కాబట్టి అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి.
Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు మీ వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడారయ్యా. మాలో ఎవరు మీ నుండి ఆ రిలేషన్ తగ్గించుకున్నారో, లేకపోతే దూరం అయిపోయారో, గ్యాప్లను పెంచుకుంటున్నారో, మధ్యలో ఉన్న స్పేస్లను పెంచుకుంటున్నారో ప్రభా, వారందరినీ మీరే దగ్గరగా తీసుకురండి. వారి దగ్గర నుంచి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని వినాలి, మీతో నడవాలి ప్రభా. హానోకు వలె ముందుకు వెళ్ళాలి. మీరు అందరికీ సాయం తెచ్చండి. అలాగే ఈ కుటుంబంలో ఉన్న రిలేషన్స్ ఏదైతే పాడవుతున్నాయో వాటన్నిటిని మీరు మళ్ళీ జతపరచండి. అలాగే ప్రభా, ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అన్నిటినీ మీరే ప్రభా దూరపరిచి, ఇబ్బందుల్ని దూరపరిచి ప్రేమను పెంచండి. మీ ప్రేమ వారి కుటుంబంలో వచ్చుగాక. తల్లిదండ్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో, అలాగే భార్య భర్తల మధ్యలో, అలాగే రిలేటివ్స్ మధ్యలో ఏ ఒక్క గొడవలు రాకుండా మీ ప్రేమ వచ్చుగా కానీ ప్రార్థన చేస్తాం. అలాగే మీతో ప్రభా పూర్తి రిలేషన్షిప్ కలుపుకుని ప్రభా మీతోటే ఉండే విధంగా సాయం తెచ్చండి. ప్రతి అనారోగ్యాన్ని దూరపరిచి అందరినీ దీవించి ఆశీర్వదించుకొని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.